అన్వేష్ వర్సెస్ ఐఏజుడ్ వీడియో ఓపెనింగ్లో నేను చెప్పేస్తున్నా. నాకు వీళ్ళిద్దరితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇద్దరితో, అన్వేష్తో ఎలాగో ప్రాబ్లం ఉంది, ఐఏజుడ్తో కూడా ప్రాబ్లం ఉంది. నాకు ఐఏజుడ్తో ప్రాబ్లం లేదు. ఐఏజుడ్ తోపు తురుమని లేపితే నాకు వ్యూస్ వస్తాయి, కానీ ఐ హ్యావ్ కన్సర్న్స్ విత్ ఐఏజుడ్ ఆల్సో. కానీ చాలామంది ఆడియన్స్కి సారీ టు సే దిస్ షుగర్ ఆగట్లే, పూర్తిగా వినరు. జస్ట్ ఒక ముక్క పట్టుకొని ఇంకా మీరు ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను, అన్వేష్ చేసింది 100% కాదు 1000% తప్పు. కానీ మీరు ఏదైతే అన్సబ్స్క్రైబ్ అని చెప్పి పిల్లచేష్టలు చేస్తున్నారో అది వర్కౌట్ అవ్వదు. అప్పుడు మేధావులు వచ్చేసి మిగిలిన వీడియో చూడరు, వచ్చేసి ఒరే నువ్వేం మనిషిరా, నీకు తెలియదా, రిపోర్ట్లు కొడితే వీడియోలు ఆగుతాయి అన్నారు. ఏదిరా ఆగింది? వీడియోలు ఏమాగి? వీడియోలు పెడుతున్నాడు కదా, వ్యూస్ లక్షలు వస్తున్నాయి కదా, డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? నీకు వెళ్తున్నాయా, అన్వేష్కి వెళ్తున్నాయా? అందుకే కుదురుగా పూర్తిగా వీడియో చూడాలి. మనం చూడం, ఆవేశం వచ్చేస్తుంది. మన ఆవేశంకి అర్థం ఏమైనా ఉందంటే తెలియదు. మనం ఎందుకు ఫైట్ చేస్తున్నాం అంటే తెలియదు. మనం ఐఏజీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నామో తెలియదు. అన్వేష్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నామో తెలియదు. ఏదోటి పెట్టియాలి, ఏదోటి మాట్లాడియాలి, ఏదోటి అరిసియాలి, ఏదోటి తిట్టియాలి. క్లియర్గా చెప్పాను నేను, ఒరే మీరు ఎన్ని చేసినా మళ్ళీ రికార్డ్ చేసుకోండి, నేను కాపీరైట్లు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నాను. డిప్లొమాటిక్గా చెప్పడం రాదు ఐఏజీడ్ లాగా. అన్వేష్ని ఇండియాకి తేవడం అసంభవం, పీరియడ్. ఓకే, మీరు ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా ఫైల్ చేయండి, 10 కాదు 100 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయండి. ఓకే, లుకౌట్ నోటీసులు ఇవ్వరు, ఇచ్చినా కూడా ఇండియాకి వస్తేనే అరెస్ట్ చేయగలరు. ఇండియా రాకపోతే అరెస్ట్ చేయలేరు. మనోడు ఇండియాకి రాడు. టాపిక్ ఇస్ ఓవర్. మరి ఏంది బ్రో సొల్యూషన్ అంటే, లాస్ట్ వీడియోలో అదే కదా బ్రో చెప్పాను సొల్యూషన్. అని ఇంతమంది రక్తం చిందిస్తున్నారు కదా, ఇంక్లూడింగ్ ఐఏజుడ్ గురించి చాలా జూమిన్ చేసి మాట్లాడదాం మనోడి భాషలోనే. డాట్ ఓకే, డన్ మాట్లాడదాం. ఇప్పుడు మనం కూడా ఒక పవన్ కళ్యాణ్ యాక్సెంట్లో మాట్లాడేసి ఒక పెద్ద ఎడిటర్లు పెట్టించుకొని ఒక 10 నిమిషాల్లో ఒక 1000 ఎడిటింగ్ కట్లు పెట్టించుకొని జూమిన్లు జూమౌట్లు చేసేస్తే వచ్చేస్తే వ్యూస్. ఒక ప్రాపర్ వ్యూ పాయింట్ ఏం లేకుండా సేఫ్గా డిప్లొమాటిక్గా, ఇంకా పాము సాగకూడదు కర్ర ఎరగకూడదు అన్నట్టు చెప్తే వచ్చేస్తాయి. బట్ అలా చెప్పం కదా. అలా చెప్పిన వాళ్ళకి వ్యూస్ ఉండవు, సబ్స్క్రైబర్లు ఉండరు. అలా చెప్పిన వాళ్ళకి ఉంటాయి. ఐఏజుడ్ ట్రాప్లో మీరు పడకండి. ఆల్రెడీ అన్వేష్ ట్రాప్లో మీరు పడి మొగ్గలేసిపోయారు. ఇప్పుడు ఐఏజుడ్ ట్రాప్లో మీరు పడకండి. ఎందుకు పడవద్దో క్లియర్గా ఆ దేవర కథ గురించి నేను చెప్తా, చాలా క్లియర్గా చెప్తా. మీరు వెంటనే కనెక్ట్ అవుతారు, చాలా వెంటనే కనెక్ట్ అవుతారు. ఆ కథ తెలియడం కంటే ముందు నేను అన్వేష్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పింది మరి ఇంకొకసారి చెప్పేసి ఆ కథలోకి వెళ్దాం, దేవర కథకి వెళ్దాం. అన్వేష్కి మీరు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఏందిరా అంటే వ్యూవర్షిప్ ఆగాలి. వ్యూవర్షిప్ ఆగాలంటే వాళ్ళెవరో చెప్పేస్తారు, వాళ్ళందరూ వ్యూస్ కోసం అదంతా బొక్కలో వీడియోలో నేను అన్సబ్స్క్రైబ్ అన్ఫాలోతో అయ్యే వ్యాపారం అవ్వదు. వ్యూవర్షిప్ వస్తుందా? ఆగిందా వ్యూవర్షిప్? ఆగదు. వరదా వన్ ఆప్ అన్నా కూడా ఆగేటట్టు లేడు, చేస్తున్నాడు వీడియోలు, వస్తా వ్యూస్. తర్వాత జనాలకు మెమరీ ఉండదు. ఎందుకంటే క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఇండియాలో కోర్టు కేసు వేయండిరా, పెద్ద వాళ్ళు అందరూ కలిసి కేసు వేయండి. కేసు వేసి యూట్యూబ్లోని మెటాగోడ్కి కంప్లైంట్ ఇస్తే ఇండియాలో ఆ వీడియోలు ప్లే అవ్వకుండా వాళ్ళు చేస్తారు. ఆల్రెడీ ఇది జరిగింది. నేనే లాస్ట్ ఇయర్ ఒక క్లినిక్ విషయంలో ఫైట్ చేసినప్పుడు ఇప్పటికే అది కోర్టు కేసు నడుస్తుంది, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా వీడియోలు వాళ్ళు బ్లాక్ చేశారు, మా వీడియోలు ఓపెన్ అవ్వు ఇండియాలో. ఇటు మాలాంటి ఈ కేసే వాళ్ళు బ్లాక్ చేసినప్పుడు అన్వేష్ లాంటి కేసుకి ఇంత రగిలిపోతున్నారు కదా. ఐఏజుడ్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు కదా, సజ్జన్ గారు కూడా తెలిసి అంటున్నారు కదా. ఆ పని ఎందుకురా చేయలేకపోతున్నారు? ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారంటే, ఆ పని చేసేసామనుకోండి మనకి మ్యాథ్ ఎక్కడిది? ఇప్పుడు అన్వేష్ యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు అనుకోండి ఇండియాలోని, టాపిక్ అయిపోయింది. మనకి టాపిక్ లేకపోతే మరి పిల్లలందరూ ఎలా బతుకుతారు? యూట్యూబర్లందరూ మరి వాళ్ళకి దేశభక్తి ఎలా చెప్పుకుంటారు వీడియోల్లో? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా దేశభక్తుల గురించి చెప్తున్నారు. ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. ఈ హిపోక్రసీ గురించి తర్వాత పక్కన పెడితే, అన్వేష్ది పర్మనెంట్ సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇండియాలో బ్లాక్ చేయాలి. అది బ్లాక్ చేయాలని కోర్టే డెసిషన్ తీసుకోవాలి. సో కోర్టులో కేసు వెళ్ళాలి. ఇటువైపు స్టెప్స్ తీసుకొని రా బాబు, మీకు దండం పెడతాను. ఇంతకు మించి మీరు ఏమీ చేయలేరు. నేను చెప్తున్నాను కదా, అరెస్టులు గిరెస్టులు లుక్అవుట్లు ఏవైనా జరగాలి అంటే ఆ మహానుభావుడు ఇండియాకి రావాలి. ఆ మహానుభావుడు ఇండియాకి రాలేనంత వరకు మీరు ఏమీ పీకలేరు. మీరు ఏమైనా పేకగలరు అంటే ఆ మేత తగ్గించాలి. ఆ మేత తగ్గించాలంటే ఆ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ మన ఇండియన్ యూజర్స్ చూడకపోతే 70% మొగ్గలేసుకుపోతుంది. అప్పుడు మిగిలిన 30% తర్వాత వాళ్ళకి కూడా సిగ్గొచ్చి వాళ్ళు కూడా చూడడం మానేస్తాడు. అప్పుడు అయిపోయింది, కథం అయిపోయిందా? ఇది సొల్యూషన్ అంటే. ఇది తప్ప అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు రా స్వామి, ఏవేవో మాట్లాడుతున్నారు. దేశం గురించి మాట్లాడుతున్నారు, రాముడి గురించి మాట్లాడుతున్నారు, సీతాదేవి గురించి మాట్లాడుతున్నారు. జై హనుమాన్ అంటాడు ఒకడు.
హనుమంతుడి భక్తుడు అన్నాడు ఎందుకు పిరికి పందల వీడియోలు డిలీట్ చేయడం మళ్ళీ అప్లోడ్ చేయడం? హనుమంతుడి భక్తుడు ఎవడైనా భయపడతాడా? ఆ హనుమంతుడి భక్తుడి గురించి మాట్లాడదాం, వాళ్ళ తమ్ముడు చేసిన పనుల గురించి మాట్లాడదాం. వాళ్ళ తమ్ముడు చేసిన పనున్నప్పుడు ఈ హనుమంతు భక్తుడు, ఈ సీతారాముడు భక్తుడు ఎంత గొప్ప స్టాండ్ తీసుకున్నాడు, ఇప్పుడు కూడా ఏం స్టాండ్ తీసుకుంటున్నాడు, ఏం స్టాండ్ తీసుకోబోతాడు కూడా మనం ప్రశ్నిస్తాం. మనం కూడా ఇది ఇండియాలో ఉన్న డెమోక్రటిక్ కంట్రీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మనం కూడా అడగాలి కదా. సో నేను కూడా సబ్స్క్రైబర్ని, ఆ మహానుభావుడు సబ్స్క్రైబర్ని చూస్తా, తన వ్యూ పాయింట్ అంత గొప్పగా ఉంటుందంట. దీనికంటే ముందు ఈ అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో ట్రాప్లో ఎందుకు పడొద్దు అంటున్నానంటే, ఒక్కసారి దేవర కథలోకి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు హర్షాసాయని ఉండేవాడు. అప్పుడు కూడా మనము గొర్రెలమే. ఎందుకురా అంటే దీంతో చేయాల్సిన పని దీంతో చేస్తాం. దీని పని ఏంటి? బ్లడ్ పంప్ చేయాలి. నువ్వు దీన్ని ఆలోచించమంటే ఎందుకు ఆలోచిస్తుంది? నువ్వు ఆలోచిస్తే మళ్ళాగే ఎడుతాం గొర్రెలు అయిపోయి. హర్షాసాయం దేవుడు అని లేపారు. తర్వాత అసలు రూపం తెలిసింది. తర్వాత మళ్ళీ మనం మొగ్గలేసిపోయాం. తర్వాత హర్షాసాయం ఇక్కేస్తాం అన్నారు. గొర్రెలు అయ్యామా లేదా? అయిపోయాం. డాట్. నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్ అలాగే లేపరు. అబ్బా ఏమన్నా ట్రావెలరా, బైక్ మీద సౌత్ ఆఫ్రికా అంటాడికి అక్కడికి వెళ్ళిపోయాడు అన్నారు. తర్వాత మనోడు చేసిన యదవ పనులన్నీ తెలిసిన తర్వాత ఇండియాకి రా, చెక్కేస్తాను, గిక్కేస్తాను, టౌన్ పాక్ అన్నావు. అయిపోయిందా? ఎత్తేమో దించేసావు. ఇప్పుడు ఆ మహానుభావుడు వచ్చేసి జస్ట్ బికాస్ అన్వేష్ మీద మళ్ళీ చెప్తున్నా, అన్వేష్ చేసిన తప్పే, అన్వేష్కి పనిష్మెంట్ కావాలి. ఒకవేళ నిజంగా లా సహకరిస్తే అరెస్ట్ చేసేయాలి, కాలు చేయలు కూడా తీసేయండి, చంపేయండి, ఏదో ఒకటి చేయండి. కానీ నా పాయింట్ మిస్లీడ్ అవ్వకూడదు. ఈ మనిషి అన్వేష్ మీద కోపం మీద మీ ఎమోషన్స్తో ఆడుకొని ఏదైతే జనాలు ఈ మనిషిని అన్సబ్స్క్రైబ్ చేశారో 1 year బ్యాక్, అదే జనాలు ఇప్పుడు గుడ్డి గొర్రెల్లాగా వెళ్ళి ఈ మనిషిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు అడుగుతుంటే. మీకు అసలు కొంచెమైనా బుర్రా బుద్ధి ఉందా? ఇప్పుడు అన్వేష్ మీద కోపం వల్ల వెళ్ళి భయ్యా సన్నీ యాదవ్ లాంటి పర్సన్ ఎవడైతే భయంకరమైన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కొంత వేల మంది జనాలు చచ్చిపోవడానికి రీజన్ అయ్యాడో, ఆ మనిషి చెప్తున్న మాటలు నమ్మి ఇప్పుడు ఆ మనిషిని మీరు సబ్స్క్రైబ్ చేస్తే రేపొద్దున మళ్ళీ ఆ మనిషి ఇంకో దిక్కుమాల యాప్లు ప్రమోట్ చేసి మళ్ళీ మీ జీవితాలను మొగ్గలేసిలా చేస్తాడు. అప్పుడు ఏమవుద్ది? అందుకన్నా దీంతో ఎందుకు ఆలోచిస్తున్నావు? దీంతో ఆలోచించు. వాడు ఎలా చెప్తున్నాడు స్వామి దేశం గురించి? నిజంగా భయ్యా సన్నీ యాదవ్ ఇంకా ఆ లిస్టులో ఉన్న తుప్పాసి మనుషులు ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో ఆ డబ్బులన్నీ వేరే కంట్రీకి వెళ్ళాయి. అది ఒక టెర్రరిజంని ఎంకరేజ్ చేసే కంట్రీ. అంటే వీళ్ళు దేశద్రోహులు. ఈ దేశద్రోహులు గాళ్ళు వచ్చేసి దేశం మీద ప్రేమ గురించి, ప్యాట్రైటిక్ థింగ్ గురించి, ధర్మం గురించి, హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి, ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడుతుంటే మీరు వీళ్ళు వెళ్ళి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు జస్ట్ బికాజ్ అన్వేష్ మీద కోపంతో. ఇప్పుడు డైవర్ట్ అవ్వద్దు. మీరు చెప్తున్నాను, అన్వేష్ చేసిన ఎదవ పనే, శిక్ష పడాలి అలా అని చెప్పి ఇంకో ఎదవ వచ్చి ఈ ఎదవని తిట్టాడని చెప్పి ఈ ఎదవ ఎలా మంచోడైపోతాడు? బట్ మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు నాన్ వేసిన అన్ఫాలో అన్నట్టే ఒక సంవత్సరం క్రితం భయ్యా సన్నీ యాదవ్ అన్సబ్స్క్రైబ్ అన్న మీరు ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరు హిపోక్రైట్స్. ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి, మీరు చేస్తున్న పని రైట్ ఆర్ రాంగ్ అని. మీకు ప్రాబ్లం అన్వేషితో అయినప్పుడు నీకు నిజంగా దమ్ము ఉంటే వెళ్ళి కేసు ఫైల్ చేయి. ఒక పిటిషన్ అయ్యి ఒక లాయర్ని పెట్టుకొని కోర్టులో కేసు అయ్యి ఫైట్ చేయి. అంతే తప్ప ఎవడైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారో ఆ నా కొడుకులు చెప్తుంది మళ్ళీ నమ్మి మళ్ళీ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ మీ జీవితాలు మొగ్గలేసిపోయేలా చేసుకోవద్దు. ఇదే మొక్కనే లాస్ట్ వీడియోలో చెప్పాను. మనకు వచ్చాగదు, చూడం పూర్తి వరకు. నువ్వు అన్వేషణ సపోర్ట్ చేస్తున్నావు, అన్వేషణ సపోర్ట్ చేస్తాను. నేను ఏడ అన్వేషణ సపోర్ట్ చేశాను? మరి పిల్ల పనులు వర్కౌట్ అవ్వరా, అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో అని చెప్పాను. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. చెప్పండి, పిల్లలు ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు తగ్గిపోయారు అంటున్నారు. ఏం మిగిలింది? బొక్క. వ్యూస్ వస్తున్నాయి కదా, లక్షల్లో డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ మనిషి ఆగేటట్టు ఉన్నాడా? వరద ఆపు అన్నా కూడా ఆగేటట్టు లేడు. దీనివల్ల మీరు ఏం పీకారు? మీ టైం బొక్క, మీ డేటా బొక్క, మీ మనశ్శాంతి బొక్క. ఇక్కడ ఎవరికి అడ్వాంటేజ్ అయింది? కొట్టుకున్న వాళ్ళకి బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఈ మనిషికి కాంట్రవర్సీ అయింది, వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. మీకేం వస్తుంది చెప్పు రాంబాబు, చెప్పు. మీకేం వస్తుంది? ఏం రాదు. ఇప్పుడు దేవర కథలో నీతి ఏంటి? హర్షాసాయిని లేపేమో తొంగోబెట్టావు, భయ్యా సన్నీ యాదవ్ లేపేమో తొంగోబెట్టావు, నాన్ వేషన్ లేపేమో ఇప్పుడు తొంగోబెడుతున్నాం. తొంగోబెట్టండి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? నెక్స్ట్ ఇప్పుడు మన జూడి బాబుని లేపుతున్నాం. తర్వాత ఫ్యూచర్లో రాసి పెట్టుకోండి, మళ్ళీ తొంగోబెడతాం మనం. ఎందుకంటే వీళ్ళు ట్రూ నేచర్ తెలిసి ఇదంతా సిండికేట్ బ్యాచ్. తర్వాత మనం కంపల్సరీ మనం తొంగోబెడతాం. తర్వాత కలుసుకుంటే మనం ముందే తెలియాల్సిందే బత్తాయి గురించి అని చెప్పి. నేనంటుంది ఏంటంటే, స్టాప్ డూయింగ్ ఐడియల్ వర్షిప్. ఈ విగ్రహ పూజలు ఆపేసి మీరు వీళ్ళు ఒక కంటెంట్ క్రియేటర్లా చూసి మీకు నచ్చితే వీడియో చూడండి, నచ్చకపోతే వదిలేయండి.
అంతే తప్ప మీరెందుకు టైం వేస్ట్ చేసుకొని ఫ్యాన్ వార్లు, కామెంట్స్‌లో గొడవలు, ఆ బూతులు, ఫ్యామిలీ మెంబర్స్‌ని తెచ్చుకోవడాలు, ఆళ్ళని తిట్టడాలు ఎందుకు భయ్యా ఇవన్నీ? ఎవరికి ఉపయోగం? ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు 40 లక్షలు ఉన్న అయేజుడు కూడా ఈ టాపిక్‌ని యూజ్ చేసుకొని కమాన్ మన పవర్ ఏంటో చూపించండి. సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టండి. 40 లక్షలు సరిపోవా గురు? 40 లక్షల వాయిస్ నీకు సరిపోద్దా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి? ఇంకా కావాలా? అంటే ఎంత కమర్షియలైజ్ అయిపోయావు అంటే నీకు ఇది సరిపోవట్లేదు. ఇప్పుడు కూడా నువ్వు ఇది ఈగోకి తీసుకున్నావు, పర్సనల్‌గా తీసుకున్నావు. అంతే తప్ప నీ మనస్సాక్షికి తెలుసు ఇది నువ్వు ధర్మం కోసం ఫైట్ చేయట్లే. నీకు ఈగో టచ్ చేసింది. ఈగో టచ్ చేశాడు మనోడు. ఒకసారి వీడియో అప్లోడ్ చేసి డిలీట్ చేసిన తర్వాత బ్యాక్ ఫైర్ అయింది. పుష్ప డైలాగ్ వేసుకొని వచ్చేసావు ఇప్పుడు నా ముఖం కరెక్ట్గా కనిపిస్తుందని. నీ ముఖం కరెక్ట్గా ఎప్పుడు కనిపిస్తుందో చెప్పనా? ఇప్పుడు స్ట్రైట్ ఇంటు ద టాపిక్. సీతాదేవిని అంత నీచమైన మాటలు మాట్లాడిన అన్వేష్ని నరికేయాలి ఆన్ ద స్పాట్ అంటే నరికేయచ్చు. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి. ఓకేనా? కాసేపు ఆ విషయాన్ని అలా పార్క్ చేసి పెడితే ఈ పెద్ద మనిషి తమ్ముడు ఫనీ హనుమంతో ఏదో హనుమంతు మళ్ళీ దేవుడి పేరు ఈ హనుమంతు తాలూకా చిల్లర ఫ్రెండ్స్ ఒక 12 ఏళ్ల అమ్మాయిని వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంటే దాన్ని ఒక సెక్షువల్ కాంటెంట్ కింద దాన్ని క్రియేట్ చేసి మ్యానిపులేట్ చేసి జోకులు వేసుకుని వెకిలి నవ్వులు నవ్వారు. మళ్ళీ వీళ్ళని ఎలా రోడ్డు మీద పెట్టి నరికేయాలి? 1 year బ్యాక్ అప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఇదే జనాలు మీరే రాంబాబు మీరే ఏమన్నారా అంటే ఫనీ హనుమంతుని చంపేద్దాం, ఫనీ హనుమంతుని నరికేద్దాం, ఫనీ హనుమంతు జైల్లో పడేయాలి, ఫనీ హనుమంతు యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోవాలి, బ్లాక్ అయిపోవాలి, ఇన్స్టాగ్రామ్ ఎగిరిపోవాలన్నారు. ఏమైందిరా అవి? మిమ్మల్ని అడుగుతున్నా ఏమైంది ఫనీ హనుమంది? ఇప్పుడు సీతాదేవిని మాట్లాడింది అంత తప్పు. ఒక 12 ఏళ్ళ అమ్మాయిరా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో ఆడుకున్న ఆటను కూడా ఒక సెక్స్ రిలేటెడ్ కింద కన్వర్ట్ చేసి మాట్లాడిన ఎదవల్ని మీరు ఏం చేశారురా? జైల్లోకి తీసుకెళ్ళారా? ఇప్పుడు అయోధ్యుడు ఏమన్నాడు? మా తమ్ముడికి అరెస్ట్ అయిందంటే అరెస్ట్ అయింది. ఏమైంది? అరెస్ట్ అయిన తర్వాత చెప్పు. తర్వాత ఏమైంది? ఏమైంది? ఇప్పుడు యాక్టివ్ ఎఫ్ఐఆర్ ఉందా? ఎందుకు తీసేశారు? ఇంత పెద్ద తప్పు చేశాడు కదా, ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎందుకు రాని? అసలు కామెడీ ఏంటంటే మనోడు మళ్ళీ హ్యాపీగా యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడట్లేదు పిల్లలు? ఇప్పుడు సంవత్సరం క్రితం ఈ యూట్యూబ్ ఛానల్ తగలబడిపోవాలి, అది బ్లాక్ చేసేయాలన్నారు కదా, మరి మీరే సిగ్గు లేకుండా ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు మీరు హిపోక్రైట్స్ అవునా కాదా? ఇదే మీరు, నేను అదే చెప్పాను అన్నట్టు వీడియోలో. ఇప్పుడు ఫనీ హనుమంతుది ఎలాగైతే మర్చిపోయారో, భయ్యా సన్నీ యాదవ్ ఎలా అయితే మర్చిపోయారో, నాన్ వెజ్ కూడా అలాగే మర్చిపోతారు. ఎందుకంటే మనోడు ఇంకో పాయింట్ తెస్తాడు, అక్కడ ఫర్రగా ఉంటుంది, అక్కడ సిగ్గు లేకుండా వీళ్ళు చూస్తారు. ఓవరాల్గా టైం బొక్క ఎవరు పెట్టుకుంటారంటే రాంబాబు మీరు. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నాను అంటే ఆల్రెడీ విగ్రహ పూజ చేసి మొగ్గలు వేసిపోయారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ మీరు అయ్యేజుడికి విగ్రహ పూజ చేస్తున్నారు. అయ్యేజుడు మీరు అనుకున్నంత మంచోడు కాదు. ఈజ్ ఎ వెరీ కమర్షియల్ పర్సన్, వెరీ బయాస్డ్ పర్సన్. ఓకేనా? అంత బయాస్డ్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదు. మీరు అయ్యేజుడు వీడియోలు మొత్తం చూడండి, ప్రాపర్ వ్యూ పాయింట్ చెప్పడం, వెరీ బేస్ లెవెల్లో అలా పైకి వెళ్ళి అంత ఎడిటింగ్ జిమ్మింగ్స్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్తో కొట్టుకొని వెళ్ళిపోతాడు. ఒకవేళ నిజంగా ఆంజనేయ స్వామి భక్తుడు, శ్రీరామచంద్రుడు భక్తుడు, హిందూయిజం మీద అంత ప్రేమ ఉండి ఆడవాళ్ళ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాడు అంటే వాళ్ళ తమ్ముడు చేసే దాని పనికి జస్ట్ ఒక వీడియో చేసి వదిలేశాడు. ఐ డోంట్ సపోర్ట్ మై బ్రదర్ అని చెప్పి ఆ వీడియో పెట్టి తర్వాత అప్పుడు లాంగ్ వీడియో ఫార్మాట్లోకి వచ్చి ఈ కంటెంట్ ఎంచుకున్నాడు. అంతే తప్ప వాళ్ళ తమ్ముడే పేకడ అని చెప్పి ఒక ఆడదాని, అది ఒక చిన్న పిల్ల, ఒక 12 ఏళ్ళ పిల్లని ఇలా మాట్లాడతావరా అని చెప్పి మనోడు మనందరి తరపున నేను కూడా సబ్స్క్రైబ్ ఉన్నాయి కదా, ఎందుకు అడుగుతున్నాను అంటే అయ్యేజుడిని నేను సబ్స్క్రైబర్, మనందరి కోసం స్టాండ్ తీసుకొని ఫైట్ చేశాడా? కేసు వేసాడా వాళ్ళ తమ్ముడి మీద ఏమైనా కేసు పడిందా? జైలుకి వెళ్ళాడా? ఇంత గట్టిగా మాట్లాడాడా? ఏం ఆంజనేయ స్వామి భక్తుడు కదా, ఒక చిన్న పిల్ల వాళ్ళ తండ్రితో ఆడుకున్న దాన్ని అంత దారుణంగా మాట్లాడిన వాళ్ళ తమ్ముడి గురించి ఎందుకు గట్టిగా మాట్లాడలేదు? మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడు వదిలేశారు? ఇప్పుడు కూడా ఎందుకు ఈ పెద్ద మనిషి వాళ్ళ తమ్ముడి గురించి ఏం మాట్లాడి ఇప్పుడు అసలు తమ్ముడు ఎందుకు మళ్ళీ వచ్చేసాడు? ఏమైంది? సర్కిల్, పెద్ద కాంట్రాక్ట్లు, ఒక పార్టీకి ఫండింగ్, ఒక పార్టీకి మద్దతు, అవన్నీ వెనక బ్యాక్గ్రౌండ్లో జరుగుతాయి. అప్పుడు ఇవేం గుర్తురావు. ఇప్పుడు అయ్యేజుడు ఇప్పుడు కూడా నాన్ వెజ్ మీద రియాక్ట్ అవుతుంది పర్సనల్ ఈగో వల్ల, అంతే తప్ప ధర్మం కోసం, న్యాయం కోసం, నీతి కోసం కాదు. ఇలా నిజంగా రియాక్ట్ అయ్యాడు అయితే వాళ్ళ తమ్ముడి కోసం గట్టిగా రియాక్ట్ అవుతాడు. తమ్ముడు చేసిన ఏదో పనికి లేదు, రియాక్షన్ లేదు. ఇప్పుడు మన హిందూ దేవుల మీద ఇంకా నీచమైన కామెంట్లో రామ్ గోపాల్ వరం కొన్ని బొచ్చు ట్వీట్లు వేశాడు. మన దీపావళిని బాంబ్ బ్లాస్ట్లతో పోల్చాడు. ద్రౌపదిని ఇంకా దారుణంగా తిట్టాడు. గణేష్ మన వినాయకుడిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మన రాఖీ పండుగని అదొక సెక్షువల్ థింగ్ కింద చెప్పాడు.
ఆడవాళ్ళు వెట్ క్లోజ్లో చూస్తాం మంచి ఆపర్చునిటీ అని చెప్పి ఇలా శివుణ్ణి తిట్టాడు. ఆ ట్వీట్లు అలానే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మని ఎందుకు ఏం చేయట్లేదు? ఇండియాలోనే ఉన్నాడు కదా. ఇప్పుడు అన్వేషణ అంటే ఎక్కడి నుంచి తేవాలి? థైలాండ్, మలేషియా నుంచి. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఇండియాలోనే ఉన్నాడు కదా. ఇదే అయ్యేజుడు కానీ పెద్ద పెద్ద మనుషులు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో కేసులు ఎందుకు వేయట్లేదు? ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? అంటే ఒక పర్సన్కి ఒక ట్రీట్మెంట్, ఒక పర్సన్కి ఒక ట్రీట్మెంట్, ఒక పర్సన్కి ఒక ట్రీట్మెంట్. తమ్ముడికి ఒక ట్రీట్మెంట్, ఫిల్మ్ డైరెక్ట్కి ఒక ట్రీట్మెంట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ట్రీట్మెంటా? నేను అదే చెప్తున్నా. ఇదంతా కమర్షియల్ థింగ్. ఎండ్ ఆఫ్ ద డే నాన్ వేషు బెనిఫిట్ అవుతున్నాడు, ఐఏజుడు బెనిఫిట్ అవుతున్నాడు. ఈ సోకాల్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారో ఇప్పుడు వాళ్ళు పత్తి గింజలా మాట్లాడుతూ వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. ఇక్కడ ఎవర్రా మొగ్గలేసిపోతున్నారంటే మీరు. మీ టైం వేస్ట్ అవుతుంది, మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మీ ఎనర్జీని, టైంని వేరే దాంట్లో పెట్టుకోండి. దీంట్లో అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు నన్ను తిడతారు, వీడియోలో 90% నెగిటివ్ కామెంట్లు వస్తాయి. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతారంటే ఐఏజుడు అదర్ సైడ్ చూస్తారు ఇంకో సంవత్సరం పోయాక. అప్పుడు అరే పవన్ గారు కరెక్టే చెప్పారు రా, మనమే వచ్చి ఆపుకోలేదు అనుకుంటాం. అందుకే ఇప్పుడే ఆపుకొని మీ పనిలో మీరు చేయండి తప్ప వీళ్ళ ట్రాప్లో పడదు పిల్లలు. నేను చెప్తుంది ఇది. ఇక్కడ ఎవ్వడు పతివ్రతలు లేరు. అందరూ ఎదవలు, ఏ క్లాస్ ఎదవలు. పైసామే అంతా చెప్తున్నా కదా. వాళ్ళ తమ్ముడు చేసిన పనికి ఇప్పుడు వరకు మీరు ఎందుకు వదిలేశారు? ఇప్పుడు అంత తిట్టారు కదా వాళ్ళ తమ్ముడిని, ఇప్పుడు ఎందుకు వదిలేశారు? బయ్యా సన్యాదని అన్ని తిట్టారు, ఎందుకు వదిలేశారు? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఎవరందరినీ ఇప్పుడు వదిలేశారు. సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీనా. అన్వేష్ మీద కోపాన్ని అంటే ఎలా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు చెప్పండి? ఇదే కదా. మీకు నిజంగా అన్వేష్ మీద కోపం అంటే నేను చెప్పింది చేయండి, కోర్టులో కేసు వేయండి, అలా ఫైట్ చేయండి. ఇండియాలోకి తేలాం. మనోడు దౌర్భాగ్యంకి ఇండియాలోకి వస్తే అప్పుడు వేసేస్తారు తప్ప ఇండియాలోకి మనం తేలాం. మనం ఏదైనా చేయాలంటే యూట్యూబ్ బ్లాక్ చేయాలి. అది బ్లాక్ చేయాలంటే కేసు వేయాలి, ఫైట్ చేయండి. ఐఏజుడు దాని మీద ఫైట్ చేయడు. ఎందుకంటే అలా ఫైట్ చేస్తే మేత అయిపోద్ది. మనం వీడియోలు చేయలేం. ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అవి చేయరు. ఎందుకంటే మేత అయిపోతే వీడియోలు ఎలా చేస్తాం? అది ఓవరాల్గా నా స్టాండ్ ఒకటే చెప్తున్నా. ఎవడు తప్పు చేసినా ఒకటే, అందరికి ఒకే టైప్ ట్రీట్మెంట్ ఇవ్వండి. హిపోక్రైట్స్లా మాట్లాడద్దు. అండ్ వీళ్ళ సిండికేట్లో పడి మీ విలువైన సమయాన్ని మీరు వేస్ట్ చేసుకోండి. దట్ ఈస్ మై బాటమ్ లైన్. అండ్ స్టాప్ డూయింగ్ ఐడల్ వర్షిప్. కంటెంట్ క్రియేటర్లనే చూడండి. లేపొద్దు. వాళ్ళ అసలు ముఖం చూసిన తర్వాత మళ్ళీ అని తెంపాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మనుషులే. కంటెంట్ వస్తే చూడండి, నచ్చకపోతే వదిలేయండి. ఈ అన్సబ్స్క్రైబ్ గేము, అన్ఫాలో గేము, ఈ బూతులు తిట్టుకోవడాలు మన వల్ల అయితే కాదు. సో దిస్ ఈజ్ మై ఫైనల్ వ్యూ పాయింట్ ఆన్ దిస్ ఇన్సిడెంట్. దీనిపైన వీళ్ళిద్దరి గురించి నేను మాట్లాడను. మీ వివేకానికే నేను వదిలేశాను. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఆ పనుల మీద ఫోకస్ చేయండి. ఓకే. సభకు నమస్కారం. జై ఆంజనేయ ఇలాంటి డైలాగ్ లేని కానీ ధన్యవాదాలు.